బొప్పాయి మనం ప్రతిరోజు తినడం వల్ల ఒక 100 గ్రామ్స్, 200 గ్రామ్స్ తినడం వల్ల బరువు చాలా ఫాస్ట్‌గా తగ్గుతారు అనేది ఉంది. బట్ అది ఎంతవరకు అనేది కూడా మనం తెలుసుకుందాము. సో, బొప్పాయి అనేది ఏంటంటే దాంట్లో ఫైబర్ ఉంటుంది. తర్వాత విటమిన్ ఏ ఉంటుంది. ఈవెన్ వాటర్ కంటెంట్ ఉంటుంది. క్యాలరీస్ అనేవి తక్కువుంటాయి. బట్ ప్రోటీన్ అనేది 0. బట్ ఇది మీల్ రీప్లేస్‌మెంట్ కింద అయితే మనం తీసుకోలేం. అలాగే ఇది కంటిన్యూయస్‌గా తీసుకోవడం వల్ల కూడా మనకి వెయిట్ లాస్ అవుతారనేది జస్ట్ ఓన్లీ మాట వరకే. బట్ ఏంటంటే అది కరెక్ట్ అనేది కాదు. సో, బరువు తగ్గాలి అనుకున్నప్పుడు ఏంటంటే మనం ఫ్రూట్స్‌తో పాటు వ్యాయామం చేయాలి. అలాగే కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి. స్ట్రెస్ అనేది లేకుండా చూసుకోవాలి. ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయన్నమాట. సో, కేవలం ఒక ఫ్రూట్ తినడం వల్ల మనం బరువు తగ్గుతాము అనే కాన్సెప్ట్ అనేది చాలా చాలా రాంగు. ఎందుకంటే ఒక ఫ్రూట్‌లో అన్ని రకాలకు సంబంధించిన విటమిన్స్ అనేవి ఉండవు. ఒక్కొక్క ఫ్రూట్‌లో ఒక్కొక్క రకమైన విటమిన్ అనేది ఉంటుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మన టాపిక్ ఇప్పుడు పపాయ గురించి అన్నాం కాబట్టి పపాయలో అయితే విటమిన్ ఏ ఉంటుంది. ఫైబర్ కొంచెం మైల్డ్‌గా ఉంటుందన్నాం. 100 గ్రామ్స్ మీరు బొప్పాయి ముక్కలు తీసుకుంటే ఒక 2.5 గ్రామ్స్ వరకు ఫైబర్ ఉంటుంది. అదే మీరు యాపిల్ తీసుకుంటే కనుక ఫైబర్ 3 గ్రామ్స్ వరకు ఉంటుంది. జామకాయ తీసుకుంటే 5.7 వరకు ఉంటుంది. సో, జామకాయలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. హైయెస్ట్ కంటెంట్ ఆఫ్ ఫైబర్ కూడా ఉంటుంది. సో, కంపేర్ టు జామకాయ మనకు బొప్పాయిలో కూడా ఫైబర్ తక్కువుంది. సో, బట్ బొప్పాయి తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అనేది అది కరెక్ట్ కాదు. కానీ ఏంటంటే మనం వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు ఈ బొప్పాయి అనే కాకుండా సీజనల్ ఫ్రూట్స్ ఏదైనా సరే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అంటే మనం రోజు కూడా ఇప్పుడు యాపిల్ మంచిదని ప్రతిరోజు యాపిల్ తింటే కనుక యాపిల్‌లో ఉన్న న్యూట్రిషనే మనకొస్తుందండి. మిగతా ఉన్న పోషకాలే మిగతా ఫ్రూట్స్‌లో ఉన్న పోషకాలు ఏది కూడా మనకి రాదు. అంటే ఉదాహరణకు పొమోగ్రనేట్ దానిమ్మకాయ తీసుకుంటే దానిమ్మకాయలో ఐరన్ ఉంటుంది. జామకాయ ఫైబర్ ఎక్కువుంటుంది. తర్వాత వాటర్ మిలన్‌లో 90% వాటర్ ఎక్కువుంటుంది. ఈవెన్ వాటర్‌తో పాటు బాగా ఐరన్ కంటెంట్ కూడా ఉంటుంది. అంటే మనకి అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ రావాలి అంటే కనుక ప్రతిరోజు మనం సీజనల్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈరోజు మనం పప్పాయ తిన్నాము అంటే రేపు యాపిల్, తర్వాత రోజు వాటర్ మిలన్, తర్వాత రోజు మస్క్ మిలన్, తర్వాత రోజు జామకాయ, ఆరెంజ్ ఇలా సీజనల్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ రెయిన్‌బో డైట్ అంటాం అనమాట దీన్ని. సో, మీరు కలర్‌ఫుల్ ఐటెమ్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మల్టిపుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మీ బాడీకొస్తాయి. దానివల్ల మీ స్కిన్ హెల్తీగా ఉంటుంది. తర్వాత ఏంటంటే స్టమక్ కూడా దీంట్లో వాటర్ కంటెంట్ కానీ, ఫైబర్ కంటెంట్ కానీ ఫ్రూట్స్‌లో ఎక్కువ ఉండడం వల్ల ఇంకా వేరే ఐటెమ్‌కనేది మీరు వెళ్ళరు. సో, దానివల్ల ఏంటంటే ఎపటైట్ అనేది కంట్రోల్‌లో ఉంటుంది. సో, దానివల్ల కూడా ఏంటంటే కొంచెం డైజెషన్ ఆఫ్ ఫైబర్ అని చెప్పుకున్నాం మనం పీచు పదార్థం. సో, డైజెషన్ అవ్వడానికి టైం పడుతుంది. సో, ఆకలి అనేది తగ్గుతుంది. ఆకలి తగ్గడం వల్ల కొంచెం ఫుడ్ కంటెంట్ అనేది పొట్టలోకి వెళ్ళడం కూడా ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. సో, దానివల్ల బరువు తగ్గే ఛాన్సెస్ కొన్ని ఉంటాయి. బట్ అది కంప్లీట్‌గా 100% అనేది మనం చెప్పలేమనమాట. సో, అందుకనే రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ వ్యాయామం కంపల్సరీగా ఉండాలి. దానితో పాటు స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి. అలాగే టైమ్ టు టైమ్ తినేటట్టుగా చూసుకోవాలి. సీజనల్ ఫ్రూట్స్ మీరు ఏది తిన్నా సరే ఒక ఫ్రూట్ మీద డిపెండ్ అవ్వకుండా ఎనీ ఫ్రూట్ మీకు లోకల్‌గా, సీజనల్‌గా మీకు ఏదైతే అవైలబుల్ ఫుడ్ ఐటెమ్స్ ఉన్నాయో ఆ ఫ్రూట్ అనేది 1 ఫ్రూట్ ఇన్ ఎ డే మ్యాండేటరీగా పెట్టుకునేటట్టుగా చూసుకోవాలి. ఇది అప్లికబుల్ ఫర్ చిల్డ్రన్ అలాగే పెద్దవాళ్ళు. ఇంట్లో ఎవరు ఉన్నా సరే ఒక ఫ్రూట్ అనేది 1 ఫ్రూట్ పర్ డే అనేది కంపల్సరీగా తీసుకోవాలి. అలాగే ఇంకొక రెండో విషయానికి వస్తే ఎవరైతే బరువు తగ్గాలి అనుకుంటున్నారో వాళ్ళు ఫ్రూట్స్ డైట్ చేయడం కానీ, లేకపోతే లిక్విడ్ డైట్ చేయడము, లేకపోతే వెజిటబుల్ డైట్ ఇలా రకరకాలుగా ఫాలో అవుతారు. సో, ఈ వెజిటబుల్ డైట్ ఆర్ ఫ్రూట్స్ డైట్, డాష్ డైట్ ఇవన్నీ ఏంటంటే ఓన్లీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ మీదే డిపెండ్ అవుతారు కాబట్టి వాళ్ళకి ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది బాగా వచ్చేస్తుందనమాట. సో, దానివల్ల మజిల్ స్టామినా, వీక్‌నెస్ తర్వాత ఇంకా మజిల్ క్రాంప్స్, బ్యాక్ పెయిన్. సో, వాళ్ళేంటంటే ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ డైట్స్ ఫాలో అవ్వడం వల్ల ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా సిక్ అయినా సరే లెంత్ ఆఫ్ హాస్పిటల్ స్టే అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఇమ్యూనిటీ అనేది బాగా తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ. సో, అందుకని అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం అందరం కూడా ఎప్పుడైనా సరే వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు ప్రాపర్ వేలో ప్రాపర్ గైడ్‌లైన్స్ తీసుకొని ఒక పర్యవేక్షణలో మనం అన్ని విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ ఇంకా బి కాంప్లెక్స్, కాల్షియం, ఐరన్ ఇవన్నీ ఉండేటట్టుగా మనం డైట్ ప్లాన్ చేసుకొని బరువు తగ్గితే మనకి ఫ్యూచర్‌లో వచ్చే ఏమైనా కాంప్లికేషన్స్ కానీ, ఈ బరువు ఒకేసారి తగ్గడం వల్ల కానీ, లేకపోతే ఏమైనా విటమిన్ డెఫిషియన్సీస్ కానీ, ఇవన్నీ రాకుండా మనం